అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన హిందూ మతంలో ఇందిరా ఏకాదశి తిథి విష్ణుదేవునికి అంకితం చేయబడింది. ఈ నెల సెప్టెంబర్ 28వ తేదీన శనివారం నాడు ఏకాదశి వచ్చింది. శనివారం నాడు ఏకాదశి రావడం చాలా విశేషం. అలాగే తిరుమల శనివారం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఈ శనివారం రోజున ఇందిరా ఏకాదశి అలాగే తిరుమల శనివారం ఏర్పడింది. కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజలు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ఈ ఏడాది ఇందిరా ఏకాదశి తిథి పితృపక్ష సమయంలో వచ్చింది. కాబట్టి ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ రోజున చేసే పూజల వలన మహావిష్ణువు అనుగ్రహంతో పాటు మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శనివారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది. ఉదయం 3 నుండి 5 గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. కాబట్టి ఈ సమయంలో పూజ చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వాళ్ళు ఉదయం 10 గంటలలోపు ఇంట్లో పూజ చేసుకోండి. ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం 6 దాటిన తర్వాత పూజ చేసుకోవచ్చు. పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం ప్రాప్తిస్తుంది. అలాగే గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. పూజ ప్రారంభించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిలో ఉన్న దేవుని పటాలని శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో దేవుని పటాలని అలంకరించుకోండి. అలాగే మీ పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. ముందుగా ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక ఎర్రటి వస్త్రం వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకోండి. ముందుగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేస్తే చాలా మంచిది. లేదా కొన్ని తులసి దళాలను తెచ్చుకొని స్వామివారి పటం ముందు పెట్టుకోండి. ఆడవాళ్ళు తులసి ఆకుల్ని తుంచకూడదు. మగవారు మాత్రమే తులసి దళాలని తుంచాలి. స్వామివారికి తులసి మాలను వేయకపోతే మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి చిత్రపటాన్ని అలంకరించండి. తర్వాత కలశం ఏర్పాటు చేసుకోండి. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో కలశం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబును కానీ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొన్ని నీళ్లు, పసుపు కుంకుమలు, కొన్ని రూపాయి నాణేలు వేసి ఈ కలశం పైన ఒక కొబ్బరికాయని పెట్టుకోండి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏకాదశి పూజలో కలశం ఏర్పాటు చేసుకుంటే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు. కలశం పెట్టలేని వారు ఒక రాగి చెంబు నిండా నీరు పోసి పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇక పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని పసుపు కుంకుమలు వేసి పుష్పాలను సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఇక ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 3 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. కాబట్టి ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ దీపాన్ని వెలిగించండి. ఇలా 3 పిండి దీపాలను వెలిగించిన తర్వాత దీపాలకు పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే 1000 గోవుల్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. గులాబీ పూలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి.
చామంతి పూలతో పూజిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు, చక్కగా కూర్చొని పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామం కానీ జపించండి, లేదా ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పిస్తే చాలా మంచిది, లేదా పండ్లను సమర్పించవచ్చు. చివరగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి 3 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షింతల్ని తలపై వేసుకోండి. ఈ విధంగా ఉదయం దీపారాధన చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత తలస్నానం చేసి స్వామివారికి దీపం వెలిగించి కలశం మీద ఉన్న కొబ్బరికాయను తీసి స్వామివారికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ పగలగొట్టి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించండి. చివరగా పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. విష్ణుదేవిని భార్య అయిన లక్ష్మీదేవి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గడపకు 2 వైపులా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేయలేని వాళ్ళు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ ఏకాదశి నాడు ఒక నిమ్మకాయని తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయని తీసి ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు పెట్టండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు తీరిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇందిరా ఏకాదశి సందర్భంగా మీ పూర్వీకుల పేరిట దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వీకులకు మోక్షప్రాప్తి పొందుతారు.